అయోధ్య రామ మందిరం విరాళాల స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా కూడా రిజైన్ చేశారు. విరాళాల చోరీ కేసులో ఇప్పటికే 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. 7 కోట్ల నుంచి 7.5 కోట్ల వరకు నిధులు మాయమయ్యాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ ని డిలీట్ చేశారనే అనుమానాలు కూడా ఉన్నాయి. బంగారం, వెండి, వజ్రాభరణాలను మార్చేశారని ఆరోపణలొచ్చాయి. ఇక అయోధ్య రామ మందిరం విరాళాల చోరీ కేసులో పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ప్రస్తుతం ఈ కేసులో ఉన్న అప్డేట్ ఏంటి? సీసీటీవీ ఫుటేజ్ కూడా మాయమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏంటి పూర్తి డీటెయిల్స్? ఎస్ ప్రియా, ఇప్పుడు అయోధ్యలోని విరాళాలకు సంబంధించినటువంటి చోరీకి సంబంధించినటువంటి అంశం దేశవ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి చర్చాంశనీయంగా మారింది. ఎందుకంటే దేశానికి సంబంధించి, ప్రత్యేకంగా విశ్వాసానికి సంబంధించి అయోధ్య నిర్మాణం అనేదే, అయోధ్యలో రామమందిర నిర్మాణం అనేదే ఎంతో చరిత్రలో నిలిచిపోయినటువంటి అంశం. ఎందుకంటే అంతకుముందు నెలకొన్నటువంటి కొన్ని వివాదాలు, ఆ తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పరిణామ క్రమంలో ఫైనల్గా ప్రత్యేకమైనటువంటి ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయడం, ఆ ట్రస్ట్ బోర్డు ద్వారా అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని కూడా పూర్తి చేశారు. కానీ ఇప్పుడు అయోధ్య రామమందిరలో ఉన్నటువంటి విరాళాలకు సంబంధించినటువంటి చోరీ అనేది దేశవ్యాప్తంగా కూడా ఇది పెద్ద ఎత్తున చర్చాంశనీయంగా మారుతుంది. ముఖ్యంగా ఈ చోరీ ఎలా జరిగింది, ఈ చోరీకి సంబంధించి ఎవరి పాత్ర ఉందనే దాని మీద ఎప్పుడైతే చర్చ మొదలైందో ఆ వెంటనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ప్రత్యేకంగా యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు. సిట్ ప్రాథమికంగా పూర్తి స్థాయి ఆధారాలను సేకరించింది. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ను కూడా నమోదు చేశారు. నిన్న ఆ వెంటనే 8 మందిని కూడా అరెస్ట్ చేశారు. ఆ 8 మందిలో ఎవరైతే ఇప్పుడు అయోధ్య ట్రస్ట్లో జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి చంపత్ రాయ్ డ్రైవర్ టిన్ను యాదవ్ కూడా ఉన్నారు. అంటే టిన్ను యాదవ్ అత్యంత సన్నిహితుడుగా చంపత్ రాయ్కి పనిచేస్తున్నారు. సో ఆయన డ్రైవర్గా పనిచేస్తున్నారు, ఎంతో కాలంగా కూడా ఆయన వద్ద పనిచేస్తున్నారు. సో ఈ క్రమంలోనే టిన్ను యాదవ్తో పాటు మరో 7గురిని కూడా అరెస్ట్ చేశారు. సో వాళ్ళతో ఇప్పటికే విచారణ కూడా కొనసాగుతూనే ఉంది. అందుకోసమే నైతికంగా, అంటే తన డ్రైవర్ ఎప్పుడైతే ఈ విరాళాలకు సంబంధించినటువంటి చోరీ కేసులో నిందితుడిగా అరెస్ట్ అయ్యాడో, తాను అందుకే నైతికంగా తన పదవికి రాజీనామా చేస్తున్నానంటూ చంపత్ రాయ్ ప్రకటించారు. ఆయనతో పాటు మెంబర్గా ఉన్నటువంటి అనిల్ మిశ్రా కూడా రాజీనామా చేశారు. కానీ ఈ వివాదంలో కీలకంగా చూస్తే, అంటే ఈ నిధులకు సంబంధించి, అంటే ఏదైతే ఆలయానికి సంబంధించినటువంటి విరాళాలు, దానికి జరిపినటువంటి ఖర్చులు కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి రికార్డులకు బాధ్యతగా వ్యవహరిస్తుంది మొత్తం కూడా చంపత్ రాయ్నే. సో ఆయనకు ఈ ఏవైతే వచ్చేటటువంటి డబ్బులు కావచ్చు, విరాళాలకు సంబంధించినటువంటి డబ్బులు కావచ్చు, లేదంటే ఎవరైనా విరాళాలు పెద్ద మొత్తంలో ఇవ్వాలనుకుంటే కూడా చంపత్ రాయ్కి సమాచారం అందించిన తర్వాత మాత్రమే రామాలయానికి విరాళాలు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా కనిపించాయి. సో ఈ క్రమంలో ఆయన ఇప్పుడు నైతికంగా ఏ విధంగానైతే రాజీనామా చేసినప్పటికీ కూడా మున్ముందు ఆయన విచారణ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా అయోధ్య రామమందిర నిర్మాణం పైనే గతంలో పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి సందర్భం. ఆ తర్వాత అసాధ్యం అనుకున్నటువంటి దాన్ని సుసాధ్యం చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. కానీ ఆ తర్వాత ఇప్పుడు ఒక్కసారిగా అయోధ్య రామ మందిరంలో విరాళాలకు సంబంధించినటువంటి
చోరీ అనేది ప్రతి ఒక్కరిని టెన్షన్ పెట్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు పెద్ద ఎత్తున అక్కడ ఎవరైతే విరాళాలుగా ఇచ్చినటువంటి బంగారం కావచ్చు, వజ్రాలు కావచ్చు, లేదంటే వెండి, ఇవన్నీ కూడా మాయమయ్యాయి, వాటిని అక్కడి నుంచి కాజేశారంటూ కూడా చెప్తున్నారు. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి విరాళాలను ఎక్కడైతే ఇస్తుంటారో వాటికి సంబంధించినటువంటి కీస్ కూడా వేరే, అంటే ఎవరైతే అనాధికారికంగా ఉంటారో వాళ్ళ దగ్గర కనిపించాయంటున్నారు. సో దీని వెనక పెద్ద ఎత్తున మాఫియా పనిచేసినట్లుగా ఇప్పటికే సిట్ ప్రాథమికమైనటువంటి రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చింది. దానికి అనుగుణంగానే ఎవరెవరు ఇందులో బాధ్యులుగా ఉన్నారు అంటూ వాళ్ళందరిపైన చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు యూపీ సీఎం ఆదిత్యనాథ్. అయితే ఈ క్రమంలోనే ఆదిత్యనాథ్ కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ కూడా చేశారు. ఎవరైతే దీనిపైన దుష్ప్రచారం చేస్తున్నారో, గతంలో అయోధ్య రామమందిర నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారో వాళ్ళే ఇప్పుడు ఈ విరాళాలకు సంబంధించినటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు. ఏదేమైనా ఏ ఒక్క భక్తుడు కూడా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. విరాళాల చోరీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదు. ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా పట్టుకుంటాం, వాళ్ళను శిక్షిస్తామంటూ కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో దానికి అనుగుణంగా ప్రస్తుతం అయితే సిట్ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. మున్ముందు పెద్ద తరాలను, అంటే ఇప్పటి వరకు డ్రైవర్లను కావచ్చు, లేదంటే అక్కడ పనిచేసేటటువంటి వాళ్ళను అరెస్ట్ చేసినటువంటి క్రమం కనిపిస్తుంది. సో ఆ తర్వాత పెద్ద పెద్ద వాళ్ళను కూడా విచారించి అవసరమైతే వాళ్ళను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. जो मंशा है, सरकार ने पहले दिन कहा कि दूध का दूध और पानी का पानी सबके सामने आएगा, लेकिन मैं फिर से अपील करूंगा, राम भक्तों की अग्नि परीक्षा मत लो। राम भक्तों के साथ, उनकी आस्था के साथ खिलवाड़ करना बंद करो। अगर तथ्य नहीं है, पुष्ट प्रमाण नहीं है, तो आरोप प्रत्यारोप बंद करो, और प्रमाण है तो एसआईटी को सबूत सहित प्रमाण प्रस्तुत करो। एसआईटी की सिफारिश के अनुरूप सरकार कार्रवाई को आगे बढ़ा रही है, और जब वरिष्ठ अधिकारियों की टीम कार्य कर रही है तो उसमें फिर राजनीतिक बयानबाजी बंद करें। कि मुझे नहीं पता है कि इस्तीफा हुआ है या नहीं हुआ है, लेकिन ये बहुत बड़े दुर्भाग्य का विषय है। और ये 10-20 करोड़ का घोटाला नहीं है, इसमें हजारों करोड़ का घोटाला है, हजारों करोड़ का घोटाला है, और लोगों की आस्था को ठेस पहुंची है। तो सवाल इस्तीफे का नहीं है, सवाल किसी पद का नहीं है, सवाल है लोगों के भरोसे का। और पूरी दुनिया में जितने भी सनातन धर्म को मानने वाले करोड़ों लोग हैं, वो एक भरोसे की उम्मीद लिए हुए प्रधानमंत्री नरेंद्र मोदी जी और योगी आदित्यनाथ जी की तरफ देख रहे हैं। इस घोटाले की तह में जाने की जरूरत है।